జీవన్ రెడ్డి జగిత్యాల కాంగ్రెస్ మొదటి నుండి సీనియర్ నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన అనుచరులకు మున్సిపల్ ఎలక్షన్స్‌లో టికెట్లు అధిష్టానం అనగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వలేదని తన యొక్క తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేసీఆర్ డైరెక్ట్‌గానే ఫోన్ చేసి మంతనాలు ఆహ్, జరిపిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నవి. అయితే ఇక్కడ ప్రెజెంట్ మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మీదట ఆయనపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్‌ను 5వ తేదీ రోజు గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ స్పీకర్ కొట్టివేసిన మీదట ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతూ తనకు సంబంధించినటువంటి వాళ్ళనే మున్సిపాలిటీలో టికెట్లు ఇప్పించిన మీదట జీవన్ రెడ్డి మధ్య మరియు ఈ యొక్క సంజయ్ కుమార్ మధ్య రాజకీయంగా ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలోనే ఇక్కడ బయటికి రావడం జరిగింది. అయితే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ కుమార్‌కి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సపోర్ట్ చేస్తున్నట్టుగా వస్తున్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డితో మంతనాలు జరపడము మరియు అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి నాయకులలో కూడా ఈయన వర్గం అనగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గము తనకు తానుగానే ఉన్నట్లుగా అది ఏమీ మారనట్టుగానే ఇక్కడ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మరి జీవన్ రెడ్డి పార్టీ ఇతను మారతాడా అనబడేటువంటి ప్రశ్న అయితే వస్తుంది. పార్టీ కనుక మారి బీఆర్ఎస్లో చేరినట్లయితే జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ సీనియర్ మోస్ట్ నాయకుడిని కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి మంచిదా కాదా అనబడేటువంటి అంశాలు లెక్కలకు అయితే మేము పోవడం లేదు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైనటువంటి పొరపాట్లే జరుగుతాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతాయి. అంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని పక్కన పెట్టి ప్రజెంట్ గెలిచినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకోవడం మూలాన ఏ నీతిని రుజువు చేస్తుంటవి ఈ రాజకీయ పార్టీ అనేది చాలామంది విశ్లేషణ చేసేటువంటి వాళ్లకు కానీ కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ ఇది ఏ రకమైనటువంటి సంసారం, ఏ రకమైనటువంటి నీతి అనబడేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వబోతున్నది, ఏమి ఇస్తున్నది అనబడేటువంటి ప్రశ్న అయితే అందరిలాగే మాకు కూడా ఉంది.